ఖమ్మం జిల్లా వైరా గురుకుల పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు, రోజువారీ మెనూలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి సోదాలు చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని ప్రిన్సిపాల్ డిడి సత్యనారాయణ ఆదేశించారు. దాంతోపాటుగా ఒక విద్యార్థినికి టీసీ ఇచ్చి పంపించడంతో ఆ విషయంపై కూడా ప్రిన్సిపాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ విద్యార్థి మరలా చేర్చుకొని పాఠశాలలో కొనసాగే విధంగా చూడాలని సూచించారు. ప్రిన్సిపాల్తో పాటు తోటి ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు రోజువారీ తయారు చేసే మెనూను పరిశీలించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అకాడమీ రాయపర్తిలో ఉంది. నేను ఇక్కడ ఈ హాస్టల్లో మా పాప 5th క్లాస్ నుంచి చదువుతుంది. గతంలో ఎంతో మంది ప్రిన్సిపాల్ వచ్చారు పోయారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఇక్కడే పరిష్కరించుకున్నాం. ఫుడ్ పరంగానే దేని పరంగా అయినా. గతంలో మధ్యలో బల్లి పట్టం కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గుడ్లు ఉడకపోవటం, మురిగిపోయిన గుడ్లు, కుళ్ళిపోయిన కూరగాయలు, మురిగిపోయిన దోసకాయలు, టమాటాలు ఇవన్నీ ఫుడ్ లోకి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన న్యూస్ ఫుడ్ పాయిజన్. దాని మీద చూస్తే అన్ని కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి ఉంటున్నాయి. దాని మీద అట్లే స్టడీ పరంగా కూడా స్టడీ మంచిగా లేదా, వీళ్ళకి మంచి చదువు చెప్పట్లేదని చిన్న చిన్న విషయాలు ఇలాంటివి ఉన్నాయి పరిష్కరించుకుందాం అని చెబితే గతంలో ప్రిన్సిపాల్ గారు వచ్చిన పేరెంట్స్ మీద పోలీస్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పదే పదే అదే రకంగా ఇక్కడ సదుపాయాలు లేకపోవడం, ఎక్కువగా ఉంటాం, భోజనం మంచిగా ఉండకపోవడం, ఉడకని భోజనం తినకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల ఒక మెమోను తయారు చేసి కలెక్టర్ గారికి వినతి దాని మీద ఇవాళ స్పెషల్ ఆఫీసర్ ను ఎంక్వైరీకి వేశారు. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ మమ్మల్ని పిలిస్తే ప్రిన్సిపాల్ గారు మొత్తం ఎంక్వైరీలో పిల్లలు, ప్రిన్సిపాల్, పేరెంట్స్ అంతా పాల్గొన్నారు. ఇక్కడ కొద్దిగా వైరాలో కొద్దిగా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది.